భూపాలపల్లి పట్టణ నడిబొడ్డున బుధవారం సాయంత్రం జరిగిన మాజీ కౌన్సిలర్ భర్త నాగవర్లి రాజలింగమూర్తి హత్యను ఎమ్మెల్యే జీఎస్ఆర్ ఖండించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. రాజలింగమూర్తిని హత్య చేసిన నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. హత్య వెనుక ఉన్న నిజానిజాలు తెలియడానికి అవసరమైతే సిబిసిఐడి విచారణకు అప్పగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నిన్న జరిగినటువంటి మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. ఒకవేళ నిజాలు తేలాలన్నా ఈరోజు సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ వేయడం కానీ, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం. ఏది ఏమైనా ఇలాంటి హత్యలు, ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు, కత్తులతో దాడి చేసి చంపడం ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.